వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. దాదాపుగా 18 రోజులు మనం పూర్తి చేసుకున్నాం మాఘస్నానంలో. 19వ రోజు కూడా మాఘస్నానం అనేది పూర్తి చేసుకుని కథాసారాన్ని మనకు తెలిసినంత వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వశిష్ఠుల వారు దిలీప మహారాజు గారితో చెప్తున్నటువంటి విషయాన్ని మరొక కథ రూపంలో చెప్పారు. ఇప్పటివరకు మనకు అనేక కథల రూపంలో చెప్పారు. అందులో ఇది కూడా ఒక కథాసారంగా చెబుతున్నారు. పూర్వము మిత్రవంద్యుడు అనేటువంటి ఒక మహాముని చక్కగా తుంగభద్రా నదీ తీరం నందు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యము కూడా తన విద్యార్థులకు వేదాభ్యాసం నేర్పుతూ తాను యోగ సాధన చేస్తూ తపస్సు చేస్తూ అక్కడ ఆ తుంగభద్రా నదిలో స్నానమాచరించుకుంటూ సుఖంగా ఉంటూ ఉండేవాడు. ఈ విధంగా తుంగభద్రా నదీ తీరం నందు స్నానమాచరించుకుంటూ వివిధ అక్కడ ఉన్నటువంటి లతా ఫల పుష్పాదులు అన్నీ కూడాను తీసుకుని వస్తూ సమిధలు కుశలు దర్భలు అన్నీ కూడా తీసుకుని వస్తూ విద్యార్థులు చక్కగా ఆశ్రమాన్ని శుభ్రపరుస్తూ శోభాయమానంగా ఉంటూ ఉండేవారు. ఆ మహామణి యొక్క భార్య అతిలోక సుందరి. ఆవిడ ఒకరోజు తలంట్ర స్నానమాచరించి పొడుగుడ్డలను కట్టుకొని వచ్చేసేసి ఆవిడ ఆశ్రమం దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నది. ఆ వెంట్రుకలు విరబూసుకొని ఆ వెంట్రుకలు తడి వెంట్రుకలు ఆరటం కొరకని అలా తిరుగుతూ ఉన్నది. దేవేంద్రుడు దేవతలందరినీ తీసుకొని రాక్షస సంహారార్థమై బయలుదేరాడు. ఆకాశ మార్గంలో బయలుదేరేపాటికి మార్గమధ్యంలో ఈ తుంగభద్రా నదీ తీరమునందు ఈ ఆశ్రమం అనేది కనబడేపాటికి అక్కడ అతిలోక సుందరి అయినటువంటి ఆ వనితను చూశారు. చూసేసి ఆశ్చర్యాన్వితుడై దేవతలకు చెప్పాడు, మీరు బయలుదేరండి, నేను వస్తూ ఉన్నాను అని చెప్పేశాడు. చెప్పేసి ఆ వ్యామోహితుడై అక్కడే అదృశ్య రూపంగా కూర్చునేసి ఆ యొక్క ఆశ్రమం దగ్గర ఓ చెట్టు పైన కూర్చుని ఉన్నాడు. ఆ యొక్క మహాముని కార్యార్థమై యజ్ఞానికి సంబంధించినటువంటి వస్తువులు తీసుకురావడం కొరకని ఆశ్రమం వెలుపలికి బయలుదేరేపాటికి ఇంద్రుడు ఆయన యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ప్రవేశించేసేసి చక్కగా వెళ్ళేసి ఆ అతిలోక సుందరి యొక్క చేతిని స్పర్శ చేశాడు. ఆవిడ ఏమిటి, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అంటే అప్పుడు తన నిజ రూపాన్ని ఇంద్ర రూపాన్ని, అమ్మ నేను ఇంద్రుడను ఇలా వచ్చానని చెప్పేసి నీకు సరైనటువంటి న్యాయం జరగడం లేదు, ఎంత అతిలోక సుందరివి, నీకు నేను సంతృప్తి పరుస్తానమ్మా అని చెప్పేసి అనేక విషయాలు పలికింది. ఆవిడ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేపాటికి ఇలా నీవు చేయడం వల్ల నీకు అనేక ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి ఆమెకు అనేక విషయాలు చెప్పాడు. నేను సాక్షాత్తు దేవేంద్రులను వచ్చినా నువ్వు ఈ విధంగా అనకడం లేదని చెప్పేసి ఆవిడను పరుచుకునేసి అప్పుడు ఆ విధంగా ఆవిడ వ్యామోహితురాలైపోయి ఆవిడతో సంభోగించారు. కొంతకాలం తర్వాత ఇలా జరుగుతూ ఉన్నది. కొన్ని రోజుల తర్వాత ఆశ్రమం నుండి మహాముని సమిధలు కుశలు తీసుకొని రావటం కొరకు విద్యార్థులతో బయటకు వస్తున్న సమయంలో ఈ యొక్క దేవేంద్రుడు ఆశ్రమంలోంచి బయటకు వెళ్ళిపోదామని వస్తున్నాడు. ఆ మహామునికి కంటపడ్డాడు. ఎవరయ్యా నీవు అని అనేపాటికి నేను దేవేంద్రుడని చెప్పేపాటికి ఏమిటి ఈ విధంగా నా యొక్క అనుమతి లేకుండా నా ఆశ్రమంలోకి వచ్చేసేసి నా భార్యతో ఈ విధంగా నీవు
అకృత్యాదులు చేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి అప్పుడు చాలా కోపోద్రిక్తుడయ్యేసి అతనికి శపించేసేసి అయ్యా నీవు ఎంత దేవేంద్రుడవైనా నీ శక్తి సామర్థ్యాదులన్నీ కూడా పోయేసేసి ఇక నీవు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడే ఉండేసేసి నీ యొక్క మొహం అనేటువంటిది గాడిద రూపమైపోవుగాక అని చెప్పి శపించేసేసాడు. అప్పుడు ఆయన దేవేంద్రుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాడు. తన భార్య వంక చూసేసేపాటికి, భార్య తలదించుకొని నిలబడేపాటికి, ఛీ ఇంతటి అపకారం చేసేటువంటి స్త్రీతో నేను ఉండడం ఏమిటని చెప్పేసి భార్యకు కూడా నీవు ఇక నుండి పాషాణురాలవుగాక అని చెప్పి శపించేశాడు. పాషాణం అంటే రాయిలాగా మారిపోమని శపించేశాడు. ఈ విధంగా జరిగిపోయింది. దేవేంద్రుడు ఆ ఆశ్రమంలో ఉండలేక, అలాగే ఎక్కడికి స్వర్గానికి వెళ్ళడానికి తన శక్తి సామర్థ్యాలు సరిపోక ఈ విధంగా పరిభ్రమిస్తూ అక్కడ ఎక్కడో ఒక పర్వతం పైన తలదాచుకుంటూ విహరిస్తూ తిరుగుతూ ఉన్నాడు తప్ప అతనికి ఏమి గాడిద రూపంలో తిరగడం వల్ల అతనికి దొరికేటువంటి గ్రాసము గడ్డిగా మారిపోయింది. ఆ గడ్డిగా అంతా కూడా తీసుకునేసి అది తింటూ బతుకుతూ ఉన్నాడు. అంతటి వరకు ఎంతటి వైభవాన్ని అనుసరించినటువంటి వ్యక్తి చూడండి, చేసినటువంటి వ్యామోహం అనేటువంటి ఒక క్షణభంగురం అంటుంటాం చూడండి, క్షణకాలమైనటువంటి సౌఖ్యం కొరకు చేసినటువంటి మహా తప్పిదం వల్ల అతనికి ఆ విధంగా శాపం ఏర్పడింది. ఇలాంటి కథనే మనం ఇతఃపూర్వం కూడా వానరూపం గురించి ఒక కథను చెప్పుకున్నాం. గంధర్వ కన్యకల గురించి వానరూపంలో కథ చెప్పుకున్నాం. అలా ఇక్కడ ఈ యొక్క దేవేంద్రుడు చాలా బాధపడిపోతూ ఈ ఆశ్రమంలో తన యొక్క మొహం చూయించలేక ఎవరికీ కూడా కనబడకుండా ఆ పర్వతం చుట్టూ గడ్డి మేస్తూ తిరుగుతూ కాలం గడుపుతూ ఉన్నాడు. అక్కడేమో ఆశ్రమంలో మహాముని కొంతకాలానికి ఈ విధంగా తన నిత్యకృత్యాదులన్నీ చేసుకుని కొంత సంవత్సరాలు గడిచేపాటికి ఆయన తనువు చాలించారు. దేవతాదులు ఇత్యాదికాలంతా కూడాను దేవేంద్రుడు ఎటుపోయాను, వస్తానని చెప్పాడు, కాలంలో వస్తానని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాడో తెలియక తోచుతున్నారు. స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో వచ్చే రాక్షసులేమో ఆయన్ను తరిమి కొడుతూ ఉన్నారు. ఇలా జరుగుతూ సంభవిస్తూ ఉండగా రాక్షసులు ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో అప్పుడు వారు వెతుకుతూ తిరుగుతూ ఉంటుండగా మహామునులందరూ కూడాను, అనేక మంది మునులందరూ కూడాను తెల్లవారగానే మాఘ స్నానమాచరించుకొని మాఘ మహిమను గురించి వర్ణిస్తూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఎంత గొప్ప మహిమ అండి! మాఘ స్నానం వల్ల ఎన్ని పాపాలన్నీ పరిహారమవుతూ ఉంటాయ్యా అంటూ ఈ విధంగా పాప పరిహారం గురించి అనేక విషయాలన్నీ కూడాను తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. ఇలా తెలియజేస్తూ ఉంటున్న సందర్భంలో అప్పుడు అక్కడికి ఈ యొక్క దేవతలందరూ కూడా వచ్చేసేసి అడిగారు మహామునులందరినీ, అయ్యా మునీశ్వరులారా, ఏమిటి మీరు ఇంత విశేషమైనటువంటి మహాత్మ్యాన్ని ఏదో చెబుతూ ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నారు, చెప్పండి అయ్యా, అదేదో మహాత్మ్యం ఉంటే మేము కూడా వింటాము, చక్కని విషయం ఉంటే అని చెప్పారు. అప్పుడు అన్నారు కదా, అయ్యా ఇది మాఘ మాహాత్మ్యము, మాఘ స్నానం అనేది ఉంటుంది. ఈ మాఘ స్నానాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారికి చక్కగా మాఘ ఫలితం అనేటువంటిది వస్తూ ఉంది. మాఘ స్నానం చేయడం వల్ల ఎన్నో పాపాలన్నీ కూడా పరిహారం అయిపోతూ ఉంటాయి నాయనా, ఇది చాలా గొప్పనైనటువంటి మాఘ మహిమనయ్యా అని అన్నారు. అప్పుడంటే అన్నారు కదా, అయ్యా వివరించండి మాఘమహిమ, మాఘ మహాత్మ్యం ఏమిటో తెలియజేసినట్లయితే అది కూడా మేము వినడానికి ప్రయత్నం చేస్తామయ్యా అని చెప్పారు. మా యొక్క దోషాదులు ఏమైనా ఉన్నట్లయితే ఆ యొక్క పాప పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామయ్యా మహానుభావ అని చెప్పేసి ఆ మాఘ మహాత్మ్యం వినడానికి వారు చాలా ఆసక్తులు ఉండేపాటికి ఆ మహామునీశ్వరులందరూ కూడాను చెప్పడానికి సంసిద్ధులయ్యారు. అది ఎలా మాఘమహాత్మ్యాన్ని గురించి చెప్తారనేటువంటిది రేపటి కథలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.